దిగండి బాస్. ఇదేనా హోటల్? ఎస్ బాస్. ఫిక్స్ అవ్వచ్చా? అయిపోయి దిగిపోండి బాస్. నమస్తే సార్. ఎస్ సార్, ఏం కావాలి? హోటల్. సారీ సార్, నా హోటల్ అమ్మను. నువ్వు అమ్మినా మేము కొనం. రూమ్ ఇవ్వు చాలు. ఏ రూమ్? బాత్రూమ్ అయినా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. సూట్ రూమా, డీలక్స్ రూమా అని అడుగుతున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ వన్ కండిషన్, రూమ్ నంబర్ 820 క్లియర్ గా కనిపించాలి. అదేం టార్గెట్ సార్? ఎవరైనా మంచి బీచ్ వ్యూ కావాలనుకుంటారు. మాకు 820 వ్యూ కనిపిస్తే చాలు. దేనికి? వాస్తు. ఓ, అయితే మీకు 920 ఇస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ దాదా. ఎంబీబీఎస్? ఆర్ఎంపీ. ఆర్ఎంపీ సార్ డిగ్రీ. పర్పస్ ఆఫ్ విజిట్ అంటే వచ్చిన పని చంపడానికి. చేపల్ని. ఓ, ఫిషింగ్ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చేంత వరకు. అయితే పర్మనెంట్ కస్టమర్స్ అన్నమాట. వెరీ గుడ్ బాయ్. ఎస్ ఓనర్. గుడ్. ఈ శంకర్ దాదా గారిని ఇప్పుడే రూమ్ లో దించొచ్చా? ఆయన గౌరీ శంకర్, ఈయన శంకర్ దాదా ఆర్ఎంపీ. సారీ సార్, ఈ శంకర్ దాదా ఆర్ఎంపీ గారిని 920కి తీసుకెళ్ళు. ఓకే బాస్, మీరు రండి సార్. సారీ సార్, మీ లగేజ్ నేను మోయాలి. ఇటు ఇవ్వండి సార్. డోంట్ టచ్. అదేంటి సార్, అందులో ఏదో గన్ను నోట్ ఎలా భయపడ్డారు? ఇందులో గన్ను ఉన్నట్టు ఆడికి తెలిసిపోయిందండి. వాడికి తెలియదు, నువ్వు తెలియపరచు. వైల్ లేక ఇటు నేను మోసుకొస్తాను. అక్కర్లేదు, నాది నేనే మోసుకుంటా. మీది మీరే మోసుకుంటా, నీ ఎందుకు ఇక్కడ? నువ్వు రూమ్ చూపించు. రండి సార్, ఇదే మీ రూమ్. చాలా బాగుంది కదా సార్? యావరేజ్. అవును, రూమ్ నంబర్ 820 ఎక్కడ? 820. సార్ సార్ సార్, ఎదురుగా ఉందే అది. సార్, మీకు వైలెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. వైలెన్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం సార్. సార్, మీ ఫేవరెట్ రాగం ఏది సార్? కూనీ రాగం. కూనీ రాగమా? ఎప్పుడు ఆ పేరు వినలేదే, కొత్త రాగమా సార్? ఒకసారి వాయించండి సార్, వింటాను. వాయిస్తే వినవు, పోతావు. అంత ఘోరంగా వాయిస్తారా? ఓయ్, మా భాషను డిస్టర్బ్ చేయగల చూసారా పంపించాను. హలో హలో, ఏంటి బాస్ ఫోన్ ఎత్తున రింగ్ ఆగట్లేదు? మోగుతుంది మన రూమ్ లో కాదురా, పక్క రూమ్ లో. నేను అదే అనుకున్నాను. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావు ఏంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా, నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క? పోనీ మోలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ నుంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి, మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో, బస్ బుక్ కట్టం తీసింది. కాల్చదు కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు చూ. ఓహో, ఎవరు? వావ్, యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా, నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది, కానీ గురి చూసి చేపని బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గురి చూసి చేపని కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్ 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 సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే, అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసారు. చూసారా సార్, కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన, అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కారులోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు, అంతే గన్ను తీసి పెట్టిన కాల్చేసాడు. హీరో చెల్లెలు కింద పడింది. ఏంట్రా
6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తిరించి టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్ లెట్ వస్తాయి, బుక్స్ లెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడండి బాబు. కామన్ ఆడియన్ బాబు, కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే ఓకే కట్ చేస్తే. షిట్, టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసుని రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంట కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు పన్ను కన్ను అమ్మి ఈ కన్ను అంటే అన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కొత్త బాసుని గౌరవిస్తున్నాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? పీకిని పీకి బీచ్ లో బాధించుకుని చాలు. ఈసారి నేను ఫిక్స్ అయిపోయినంతే. ఓకే. ఒక్కడనే రూలో కూర్చోవాలంటే భయం వేసాంది. అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండా. ఆ టవల్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయడానికి. అంటే నా టవలు తీసేసి నన్ను షూట్ చేసి తప్పేయాలరా? తీయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ పోయి చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ? బాస్ నీ వెనకాల. నో, నాకేం చెప్పొద్దు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులా బుసు కొడుతుంది. ఒకసారి అలా వెనక్కి తిరిగి చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? నో, ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు బుజ్జిముండా. ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పోయి ఆడుకో. మేడం, అయ్యబ్బా, ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు. లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో, ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం, మా బాస్ వాళ్ళకి కావడం లేదు కానీ మిమ్మల్ని చంపలేక ఆయన సత్తున్నాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం భర్తం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజమండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిసికలేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా. హలో, శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళి. బాస్, ఆ విమానం చూడండి బాస్, బిల్డింగ్ లోకి ఎలా దూరిపోయిందో. మనం వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ చుట్టానికి. చంపాల్సిన అమ్మాయి ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది ఈ అమ్మాయినే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్, బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ అమ్మాయి అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్, పులకరింత. బాస్ వచ్చేసింది, వచ్చేసింది. పదండి 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 పదండి. కమ్ ఆన్. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటోజెనిక్ గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా,
తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే 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 కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటాను. చెవులు కాదు మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్, ఏమైందండి? బుష్ అడ్డు. బుష్ అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడనే కదా పక్క జరగమని చెప్పొస్తా. ఆగు. ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో, బుష్ కట్ చేసాను బాస్. ఏది విడా లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు వస్తుంది. బాస్ నేను. మీరు వెళ్ళి కొడతారా కాలింగ్ బెల్? ఐడియా చెప్పాల్సింది నేను. ఓహో, ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే. తెలుసు బాస్ మీరు కదా, ఎట్టాలెక్కలేదు చెప్పాలి కదా. ఎటకారాలాపి ఎత్తి చూడు. మాట్లాడవేరా? మాట్లాడమని చెప్పారా మీరు నాకు? ఎత్తి చూడమన్నారు. హలో, ఇక్కడ ఎత్తింది కాసేయండి, అక్కడ తిప్పింది ఎవరు? చైన్ స్మోకర్ గంగాధర్ని కాల్ చేశారా? కత్తిరించేశాను. పేక మొక్క ఎటకారమా? ఓపెనర్ తో పళ్ళు పీకేస్తా. నా పెళ్ళాన్ని చంపారా లేదా? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప? ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది. ఫోన్ మే బాస్కి. అలాగే బాసు, కస్టమర్. శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఎంపీవో ఎమ్మెల్యేవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు, నా పెళ్ళాన్ని నేను చేసావంటున్నాను. రామరామ, నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టలు కొట్టే పిల్లి పోలయ్యగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్ లో లోడ్ అయి ఉన్నాయి. ఎట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. ఓ, అది సరే. మన బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెరీ నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి, అంటే ఇంకా 1:50 నిమిషాలు పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. అందుకేనా ఒకసారి మినిస్టర్ గారింట్లో బాంబు పెడితే ఆ తర్వాత అద్దె దిగిన వాళ్ళు పోయారు. ఈ అబ్బా, పోనీ వెళ్ళి టైం మార్చినమంటారా? వద్దులే, 1:50 నిమిషాలేగా. మన హోటల్ని కాదని చావుని వెతుక్కుంటూ ఆ హోటల్కి వెళ్లే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేద్దాం.